చావు రాసి ఉంటే ఎక్కడున్నా తప్పకుండా చస్తాం. ఈ సామెతకి నిదర్శనం ఈ చావులు. భవన నిర్మాణానికి వెళ్తే చావు వస్తుందని ఎవరు అనుకోరు కదా. పని చేసుకుందామని పోయి సావుని కొని తెచ్చుకున్నారు. ఇల్లు కట్టిస్తామని కాంట్రాక్టు తీసుకొని ఆ ఇల్లు కట్టి జాగాలోనే శవాలై మిగిలారు. భవన నిర్మాణానికి పునాది పనులు చేస్తుండగా పైనుంచి మట్టి పెళ్లలు మీద పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా గూడూరులో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా చికెన్ వల్లి తన స్థలంలో భవన నిర్మాణం చేపట్టారు. సెంట్రింగ్ పనులను మేస్త్రి ఇస్మాయిల్కి అప్పగించగా పునాదికి మట్టి లూజుగా ఉండడంతో దాదాపు 8 నుంచి 10 అడుగుల లోతు నుంచి పిల్లర్లు తీస్తున్నారు. ఒకవైపు పిల్లర్లు నిర్మించి మరోవైపు పిల్లర్ల నిర్మాణానికి మట్టి చదును చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పునాది గుంతలో పనిచేస్తున్న పట్టణంలోని వెస్ట్ బీసీ కాలనీలో నివాసం ఉంటున్న తలారి గోకారి కుమారుడు తలారి మధు, ఎస్సీ కాలనీకి చెందిన కాకి పోతన్న కుమారుడు కాకి సోమన్నపై మట్టి పిల్లలు పడ్డాయి. తోటి కార్మికులు కేకలు వేసి మట్టిని తొలగించేందుకు ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో జేసీబీ సహాయంతో మట్టిని తొలగించి ఇద్దరిని బయటకు తీశారు. అప్పటికే స్పృహ లేకపోవడంతో పెంచికలపాడు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి ఇద్దరు మృతి చెందినట్లు తెలపడంతో మృతదేహాలను కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గూడూరు ఎస్ఐ తిమ్మయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాకి సోమన్నకు 3 పిల్లలు కాగా తలారి మధుకు ఏడాది కిందటే వివాహమైంది. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక సంఘం నాయకులతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు.